హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేములవాడ ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో వేములవాడకు అతి సమీపంలో ఉన్న ఒక అద్భుత ఆలయాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ ఆలయ దర్శనం కేవలం 3 నెలలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆలయం సముద్రంలో ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ కలిగిస్తుంది, అంటే ఒక దీపంలాగా అన్నమాట. ఆ తర్వాత 9 నెలలు నీళ్లు లేకుండా ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయం ఒక గ్రామంలో ఉండేది. ఆ గ్రామమే వరదవెల్లి. అయితే డ్యామ్ కట్టడం వల్ల ఈ ఆలయం ముంపు గ్రామాల్లో డ్యామ్ కింద వీళ్ళ భూములన్నీ పోవడం వలన కేవలం ఈ ఆలయం మాత్రమే అక్కడ మిగిలి ఉంది. అందుకే ఈ డ్యాంలో నీళ్లు వచ్చినప్పుడు ఈ ఆలయం ఒక అద్భుతమైన ద్వీపంలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం వేములవాడ నుండి దాదాపుగా ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేములవాడ కరీంనగర్ రూట్లో కుదురుపాక అనే స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే దత్తాత్రేయ ఆలయం అయితే వస్తుంది. ఈ మధ్యనే టూరిజం శాఖ వారు బోట్ సౌకర్యం కల్పించారు. కేవలం 150 రూపాయలు తీసుకొని ఆలయానికి తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురావడం. ప్రతిరోజు బోటింగ్ సౌకర్యం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. వేములవాడకు వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో ఈ ఆలయానికి వెళ్తే మీ మనస్సు ఎంతో ఆనందోత్సాహాల మధ్య మీరు ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక్కసారి ఈ ఆలయానికి విజిట్ చేయండి. మీరు ప్రతి సంవత్సరం కూడా రావడానికి ఎంతో ఇష్టం చూపిస్తారు. ఇప్పుడు మనం వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయ చరిత్ర తెలుసుకుందాం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలో ఉన్న వరదవెల్లి గ్రామం. ఇక్కడ ఒక పౌరాణికమైన శక్తివంతమైన దత్తాత్రేయ స్వామి ఆలయంగా ఉంది. ఈ ఆలయం స్థానికంగా చాలా పురాతనమైనదిగా భావిస్తారు. జాతర జరిగిన 3 రోజులు భోజనాలు అయితే జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి ఆ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని అందరూ వెళ్తుంటారు. ఈ ఆలయ పౌరాణిక నేపథ్యం: దత్తాత్రేయ స్వామి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తుల అవతారంగా పరిగణించబడే దేవుడు. ఈ ప్రాంతం ఒకానొక కాలంలో తపోభూమిగా ఉండేదని పెద్దలు చెబుతారు. భక్తులు తీవ్రమైన ధ్యానం చేసేవారట. అందుకే ఇక్కడ దత్తాత్రేయుడి తపస్సు శక్తి నిలిచిపోయినట్లుగా భావిస్తారు. ఆలయ ప్రాముఖ్యత: గ్రామ దేవతగా, గ్రామ అభివృద్ధికి రక్షకుడిగా దత్తాత్రేయ స్వామిని పూజిస్తారు. ప్రతి గురువారం ప్రత్యేకంగా దత్త గీతాలు, పూజలు, హారతులు జరుగుతాయి. ముఖ్యంగా డిసెంబర్లో వచ్చే దత్తాత్రేయ జయంతి సమయంలో 3 రోజులు ఈ ఆలయం వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వారి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయ నిర్మాణం: ఆలయం చిన్నదైనా ఆ ప్రదేశం కలిగించే ప్రశాంతత చాలా ప్రత్యేకమైనది. అక్కడ నిత్య పూజలు, అభిషేకాలు ఆ పూజారి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక్కడ దత్తాత్రేయుడిని దర్శిస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని మరియు కొత్త పనులు శుభమవుతాయనే విశ్వాసం ప్రజలందరిలో నిండి ఉన్నది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మీకు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు వెంటనే ఇక్కడ వరదవెల్లిలో కొలువైన దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మన వెమ్లాడ ముచ్చట్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ గంటను నొక్కడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రెండో వీడియోలో మనకు దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం, జన్మతః విశేషాలు మరొక పార్ట్లో మనము తెలుసుకుందాం. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్.